வையத்து வாழ்வீர்கள் நமும் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள். வையத்து வாழ்வீர்கள் நமும் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள். பையத்து என்று பரம நடிபாணி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டேழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோதோம். இயமும் பிச்சையும் ஆனந்தனையும் கை காட்டி உய்யுமாறெண்ணி யுகந்தேனோ ரெம்பாவா. ரெம்பாவா. కృష్ణుడు అవతరించిన కాలములో ఈ లోకములో పుట్టి దుఃఖమయమగు ఈ ప్రపంచములో కూడా ఆనందమునే అనుభవించుచున్న వారలారా, మేము మా వ్రతమునకు చేయు క్రియాకలాపము వినుడు. పాల సముద్రములో ధ్వని కాకుండా మెల్లగా పండుకొనియున్న ఆ పరమపురుషుని పాదములకు మంగళము పాడెదము. ఈ వ్రత సమయములో నేతిని గాని పాలను కానీ మేమారగింపము. తెల్లవారు జాముననే లేచి స్నానము చేసెదము. కంటికి కాటుక పెట్టుకొనము. కొప్పులో పువ్వులు ముడువము. మా పెద్దలు ఆచరింపని పనులనాచరింపము. ఇతరులకు బాధ కలిగించు మాటలను అసత్యవాక్యములను ఎచ్చోటనూ పలుకము. జ్ఞానాధికులను అధిక ధనధాన్యాదులతో సత్కరించుచుందుము. బ్రహ్మచారులకు సన్యాసులకు భిక్షల నొసంగుచుందుము. మేము ఉజ్జీవించు విధమునే పర్యాలోచన చేసుకొందుము. దీనినంతనూ విని మీరానందింప కోరుచున్నాము. ఈ పాసురంలో ఆండాళ్ళ తల్లి వ్రత నియమాలు చెప్తుంది. మనం భగవత్ ప్రేమను శాస్త్రపరంగా భక్తి అని అంటాం. శ్రీకృష్ణ భగవానునికి సంబంధించిన జ్ఞానం కలిగిన రోజే మంచి రోజు. భగవానుని ఎదిరించక ప్రేమించి జన్మే జన్మ. ఆ విశ్వాసాన్ని ఆ జ్ఞానాన్ని పెంచే కాలమే ధనుర్మాసం. అది గుర్తించడమే మార్గశీర్ష వ్రతం. శ్రీకృష్ణుని సేవకై అంకితం కావటమే యవ్వనం. శ్రీకృష్ణానుగ్రహం తప్ప వేరే కోరిక లేకపోవటమే సంపద. శ్రీకృష్ణుని పొందాలనే కోరిక గలవారంతా ఈ వ్రతానికి యోగ్యులే అంటుంది ఆండాళ్ళ తల్లి. ప్రతి వ్రతానికి నియమాలు ఉంటాయి. అది వినటం, కేళీరో వినండి అని ముందుగా అందరినీ పిలుస్తోంది. ఏ విషయమైనా ముందు శ్రద్ధగా వినాలి. విన్నది మనస్సుకి ఎక్కాలి. మనసులోకి వెళ్ళిన తర్వాత దానిపై ఇష్టం కలిగి అది నిత్యం మననం అవుతుంది. అందుకే అందరినీ వినమని చెప్తోంది ఆండాళ్ళు గోపిక. వినటమే ప్రధాన చర్య. ఇది స్నాన ప్రధానమైన వ్రతం. భగవత్ మననమే స్నానం. మానసిక స్నానం ప్రతి క్షణం చేస్తూ ఉండాలి. భగవంతుని కోరి వ్రతం చేసేవారికి అవి సహజం అనుకుంటారు, కానీ మనలాంటి వాళ్ళు నియమాలుగానే చెయ్యాలి. తెల్లవారకుండానే లేచి దైవ ప్రార్థన చెయ్యాలి. అందువల్ల సత్వగుణం, దైవీ గుణం అభివృద్ధి చెందుతుంది. శరణాగతిని రక్షించమని కీర్తించాలి. మాకు నీ నామమే చాలు, జ్ఞానం భక్తిని ఆర్జించుకునే శక్తి మాకు లేదు, నీవే అనుగ్రహించి చెయ్యి అని కోరుకోవాలి. నేతిని పాలుని ముట్టం. ఆ శ్రీమన్నారాయణుడే పాలు. దాని నుండి మార్పు చెంది పాలు పెరుగు రూపం వస్తుంది. వేరే పేరుతో పిలవవచ్చు. ఈ జగత్తే నెయ్యి. పరమపురుష పాదారవింద సంకీర్తనచే ఆ భగవద్ అనుభవమే మాకు ఆధారమైనటువంటి ఈ కడుపుకి. కాబట్టి అదే నిండిపోతుంది నీ మాటలతో. మేము పాలుని నేతిని తీసుకోక్కర్లేదు. ఆ భగవదనుభవమే మాకు భోజనం అన్నారు గోపికలు. కాటుక పూలు పెట్టుకోం,
నీవే వచ్చి మాకు సింగారించు, అప్పుడు మాకు ఆనందం. కన్ను జ్ఞానానికి సూచకం. ఆత్మ ఆధ్యాత్మికగా కలిగి ఉండటమే జ్ఞానయోగి. పూల పరిమళం. ఆచరణ. జ్ఞాన భక్తిని ఆర్జించుకునే మాకు శక్తి లేదు. నీవే అనుగ్రహించి ఇయ్యి. పరమాత్మ నామస్మరణమే మాకు చాలు. నీ మరణంతో జీవించడమే మాకు భోగము. పరమాత్మ తన భోగమునకే మమ్మల్ని వాడుకోవాలని గోపికలు శ్రీకృష్ణుణ్ణి పెద్దల సన్నిధికి, భగవత్ సన్నిధికి, గురువు సన్నిధికి వెళ్ళేటప్పుడు 10 మందితో వెళ్ళాలి. పెద్దలు నడిచిన బాటలో నడుద్దాం. చెడు మాటలు, కఠిన వాక్యాలు మాట్లాడటం, మనస్సుకు ఉద్వేగం కలిగించినవి మాట్లాడటం మాకు మాట్లాడవద్దు. మాకు మాట అనేటటువంటిది ఒక తపస్సుగా ఉండాలి. ఆత్మస్థుతి, పరనింద, ఒకరి దోషములు అధిక్షేపించటం, వ్యంగ్యాలుగా మాట్లాడటం, హేళన చేయటం చెయ్యం. సర్వేశ్వరుని స్వరూపాన్ని, ఆ రూప గుణముల జ్ఞానాన్ని ఇతరులకు అందించటం దానం. భగవద్ అనుభవాన్ని, భాగవతానుభవాన్ని తమకున్నంతదు ఇతరులకు పంచిచ్చుట భిక్ష. ఇవన్నీ నిత్యము ప్రతి మనిషి ఆచరింపదగినవి. ఈ వ్రతం కోరిన పాటించటం వలన ఎక్కువ ఫలితం కలుగుతుంది. అందరం కలిసి ఈ వ్రతాన్ని ఆచరిద్దాం రండి అని ఆండాళ్ గోపిక మిగతా గోపికలని ఆహ్వానిస్తోంది.